అనిల్ గారు దయచేసి మీరు లైవ్లో ఉండండి సార్, ఒక్క నిమిషం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కందుకూరి గారు. రాజ్ కందుకూరి గారు, సడన్గా సినిమాలు ఆపేస్తామంటే ఎలాగా, ఇది కరెక్ట్ కాదు కదా అని నిర్మాతలు మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ పైన. మనకు లైవ్లోనే ఆల్రెడీ ఉన్నారు ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వల్లభనేని అనిల్ గారు. 6 నెలల నుంచే మేము ఇది చెబుతూనే ఉన్నాము, డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఆగస్టు 1లోగా మీరు నిర్ణయం ప్రకటించకపోతే మేము షూటింగులకి రాము అని స్పష్టంగా చెప్పాము. సడన్గా ఈరోజు నిన్న మొన్న అర్ధరాత్రి నుంచి తీసుకున్న నిర్ణయం కాదని అనిల్ గారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? అంటే ముందుగా కార్మికులు కానీ, లేకపోతే నిర్మాతలు కానీ, లేకపోతే దర్శకులు కానీ అంతా ఒకటే కుటుంబం. అందులో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అయితే ఏదైతే ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఒక కుటుంబం అయినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి కదా. కమిషనర్ దగ్గరికి వెళ్ళటము, మళ్ళీ బయట బహిరంగంగా మాట్లాడుకోవడం కరెక్ట్. యాజ్ అ నిర్మాత మేమేమో గవర్న్ బై ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ. బట్ డెఫినెట్లీ నాకేంటంటే నేను కార్మికులతో నేను ఖచ్చితంగా ఉంటాను. వాళ్ళ కష్టం ఉంది. ఇప్పుడు ఏదైతే షూటింగ్ ఆగిపోయిందో, ఆగిపోవడం మనకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ లాస్ అండి. ఎందుకంటే డైలీ వేజెస్ చేసే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1000 మంది వర్కర్స్ ఉంటే అందరికి 1000 మందికి ఉపాధి లేదండి. 500 మందికో 600 మందికో 300 మందికో ఉండొచ్చు, కానీ డైలీ అందరికి ఉండకపోవచ్చు. అవును, అటువంటి పరిస్థితిలో షూటింగ్ లేదనుకోండి, మరింత కష్టం కదా. ఇప్పుడు ఈ పరిస్థితి వాళ్ళు కూడా కావాలని చేసింది అయితే కాదు 100%. ఇందాక ఇప్పుడు అనిల్ గారు చెప్తుంది ఇప్పుడే విన్నాను నేను. 6 months నుంచి ఉన్నాం, నోటీస్ కూడా చూపిస్తున్నారు అంటున్నారు, అది కరెక్టే. కానీ ఏదైతే దీన్ని ఇప్పటిదాకా అయినా కానీ చిరంజీవి గారు సాయంత్రం స్పందించిన విషయం అయితే ఇది డెఫినెట్ గా 2-3 days లోపల ఒక కొలికి రాకపోతే నేను వస్తానన్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమో ఢిల్లీ నుంచి నేను రాగానే దీని మీద నేను అటెండ్ అవుతానన్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి ఖచ్చితంగా కార్మికులకు జీతాలు పెంచాల్సిందే అని ఆయన కామెంట్ చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచిస్తాను, కార్మికులతో మాట్లాడతానన్నారు. అవునండి. అంటే ఇది ఏదైనా వయా మీడియాగా సొల్యూషన్ త్వరగా రావాలండి. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎవరు ఇటు కూడానండి, అందరూ కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు ఇటు అటు ఎటు విధంగా మనం వీ కెనాట్ టేక్ ఏ కాల్ అండి. ఒక గ్రూప్ గా, ఒక కన్సాలిడేటెడ్ గా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది ఖచ్చితంగా ఈ పరిస్థితి విచారకరం. ఇది షూటింగ్ ఆగడం అనేది ఎంత, దానివల్ల నిర్మాతకి చాలా లాస్ అండి. కార్మికులకి ఎంత లాస్, నిర్మాతలు కూడా లాస్. రాజ్ కందుకూరి గారు, ఖచ్చితంగా మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నాకు తెలుసు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే 6 నెలల ముందుగానే చెప్పాము, నోటీస్ ఇచ్చాము అన్నది ఒకటి. అలాంటప్పుడు మరి ఎందుకు ఫిలిం ఛాంబర్ స్పందించలేదన్నది నా ప్రశ్న. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వల్లభనేని అనిల్ గారు ఉన్నారు కదా లైవ్లోనే, ఆయన ఒక మాట అన్నారు. సార్ మేమంతా ఒక కుటుంబం, ఇద్దరు వైపులా ఇరుపక్షాలకి న్యాయం జరగాలి కదా అన్నది ఆయన ఒక పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆయన అంటుంది ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటే 30% లేదంటే మేము 30% ఇలా ఇవ్వలేము, ఈ లెవెల్లో ఇస్తాము, లేదంటే ఒక 15-20% ఎంతో ఇస్తాము అని మీ మాటగా మీరు చెప్పడానికి కూడా కనీసం మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు అన్నది వాళ్ళ మనోవేదన. ఏమంటే ఒక విధంగా చూస్తే ఆయన అన్న దాంట్లో తప్పు లేదండి. ఆయన 30 కాకపోతే ఒక పర్సెంటేజ్ ఏదో బయోమీడియాగా రీచ్ అవుతారా లేదా సెకండరీ. బట్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ పరిస్థితి చూస్తే సక్సెస్ రేట్ మీరు చూడండి. వాళ్ళ నిర్మాతలు నో డౌట్ అది మా బ్లేమ్, మమ్మల్ని తప్పు పడుతున్నారు వీళ్ళు అనొచ్చు కార్మికులు, కరెక్ట్, అది కాదన్నాం. దానికి రకరకాల క్వశ్చన్లు వస్తున్నాయి. హీరో రెమ్యూనరేషన్ అంటున్నారు, ప్రొడక్షన్ కాస్ట్లు పెంచామంటున్నారు. అలా అట్ ది సేమ్ టైం మినిస్టర్ గారు ఏమన్నారు, మరి టికెట్ రేట్ అడిగితే పెంచుతున్నాం కదా, వీళ్ళకి పెంచచ్చు కదా అని ఆయన అన్నారు. ఇరువైపుల వాదనలు తీసుకుంటే ఇది కూడా ఒక డెసిషన్ అనేది అందరూ కూర్చుంటే గానీ రాదండి. ఇది 2 వైపులా ఇలా అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడైతే వీళ్ళందరూ ఒక డెసిషన్ ఇమ్మీడియట్ గా రేపు వెళ్ళండి ఒక మీటింగ్ పెట్టుకుంటారని ఆశించాను. బహుశా జరుగుతుండొచ్చు. నాకు తెలిసి చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయితే అవుతుందండి. అలాగే చిరంజీవి గారు మినిస్టర్ గారు కలిస్తే కూడా కోమటిరెడ్డి గారు రాగానే వాళ్ళు బహుశా ఒక మీటింగ్ ఉండొచ్చు. ఏదో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి అయితే వస్తారండి. ఇలా అయితే వెంటనే దీన్ని వదిలిపెట్టరు ఇష్యూని. కార్మికుల పక్షాన అందరూ నిర్మాతలు ఉంటారండి. వాళ్ళు ఏంది సినిమా తీయలేమండి మేము, వాళ్ళు ఏంటి సపోర్ట్ లేదు, ఎవరు తీయలేరు. నిర్మాతలు కూడా డెఫినెట్లీ చాలా నష్టపోయారండి. గత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూస్తే ప్రతి సినిమాకి కోట్లు పోతుందండి. అది ఎక్కడ ఏంటో తెలియదు. థియేటర్ వాకిన్స్ లేవండి, థియేటర్ వాకిన్స్ లేవు. అది మీరు ఓటీటీ ఎఫెక్ట్ అంటారో లేకపోతే ఆన్లైన్ ఎఫెక్ట్ అంటారో తెలియదు. కానీ థియేటర్ లో బాగుంది అనే టాక్ తెచ్చుకోవడం గగనం అయిపోయిందండి. అంటే ఒకప్పుడు అబోవ్ యావరేజ్ సినిమా ఉంటే అద్భుతంగా. కరెక్టే రాజ్ కందుకూరి గారు, నేను అగ్రీ అవుతాను. కొన్ని నిర్మాతలు సక్సెస్ అవుతున్నారు, కొందరు అవ్వట్లేదు, వస్తే భారీలో నష్టాలు చవి చూస్తున్నారు. అలానే ఇక కార్మికుల డైలీ లైఫ్ ఆగదు కదా, కార్మికుల వేజెస్, పెరుగుతున్న ఖర్చులు, ఇవన్నీ కూడా ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. అవునండి, కానీ అట్ ది సేమ్ టైం షూటింగ్ ఆగడం అనేది మాత్రం రైట్ డెసిషన్ కాదని నా ఫీలింగ్ అండి. దీనివల్ల ఇరు పక్షాలు నష్టపోతున్నాయండి. వీ హావ్ టు సీ దట్ బోత్ సైడ్స్ లూజింగ్. షూటింగ్ ఆపడం కరెక్ట్ కాదు, కరెక్ట్. మేము 6 నెలల నుంచి చెబుతున్నాము, మధ్యలో 2-3 సార్లు కలిసాము,
కొద్ది రోజుల కిందట కూడా మళ్ళీ చెప్పినా కూడా రెస్పాండ్ కాలేదు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో మేము వెళ్ళామని చెప్తున్నారు. వల్లభనేని అనిల్ గారు మీ అంచనా ఏంటి? అంటే ఐటీ కార్మికుల కంటే ఎక్కువ, ఐటీ వాళ్ళకంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని ఛాంబర్కి సంబంధించిన ఒకరిద్దరు మాట్లాడారు. ఐటీ వారి కన్నా